ఒక అందమైన సాయంత్రం సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్న వేళ చిట్టి రీతు తన నానమ్మ సావిత్రమ్మతో కలిసి ఇంటి ముంగిల్లో కూర్చుని ఉంది. గాలి చల్లగా వీస్తుంటే చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆకాశం అద్భుతంగా నారింజ మరియు గులాబీ రంగులతో నిండిపోయింది. ఆ రంగులను చూస్తూ రీతూ ఆశ్చర్యపోయింది. నానమ్మ, ఈ రంగులు మనతో ఏమైనా మాట్లాడతాయా అని కుతూహలంగా అడిగింది. సావిత్రమ్మ చిరునవ్వు చిందిస్తూ, అవును చిట్టి, ప్రకృతిలోని ప్రతి రంగు మన జీవితానికి ఒక పాఠం చెబుతుంది. రంగులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము కదా అని అంది. రీతూ పక్కనే ఉన్న ఒక మొక్క నుండి పచ్చని ఆకును కోసి చూసింది. చూడు ఈ పచ్చదనం, ఇది మన ఎదుగుదలకు మరియు మనలో ఉన్న ప్రతిభకు గుర్తు అని సావిత్రమ్మ వివరించింది. మరి ఈ పసుపు పువ్వుల సంగతి ఏమిటి నానమ్మా అని రీతూ అడిగింది. పసుపు రంగు సంతోషానికి గుర్తు. అది మన జీవితంలో వెలుగును, ఆశను నింపుతుంది అని సావిత్రమ్మ నవ్వుతూ సమాధానం చెప్పింది. అప్పుడు సావిత్రమ్మ రీతూ తల నిమురుతూ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. రంగులు కేవలం ప్రకృతిలోనే కాదు రీతూ, మన స్నేహాల్లో కూడా ఉంటాయి. స్నేహితులు మన జీవితాన్ని మరింత అందంగా మారుస్తారు. ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో కొత్త రంగులు నింపుతాడు. మనం కూడా ఇతరుల జీవితంలో ఒక అందమైన రంగులా ఉండాలి. సహాయం చేయడం, కలిసి ఆడుకోవటం అంటేనే మన రంగులను ఇతరులతో పంచుకోవటం అని నానమ్మ అంది. రీతూకు విషయం అర్థమైంది. ఆమె తన నానమ్మను ఆప్యాయంగా గట్టిగా హత్తుకుంది. నేను కూడా నా స్నేహితులందరికీ ఒక మంచి రంగులా ఉంటాను నానమ్మ. అందరినీ సంతోషంగా ఉంచుతాను అని ఉత్సాహంగా చెప్పింది. ప్రేమ, కరుణ మరియు శాంతం అనే రంగులతో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక అందమైన చిత్రంగా మార్చుకో అని సావిత్రమ్మ రీతూను దీవించింది. రీతూ ఆనందంతో గెంతులేసింది. ఆ రోజు రీతూ ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంది. రంగులు ప్రపంచాన్ని ఎలా అందంగా మారుస్తాయో, నిజమైన స్నేహాలు కూడా మన జీవితానికి కొత్త రంగులను, అర్థాన్నిస్తాయి. నీతి: రంగులు ప్రపంచాన్ని అందంగా మార్చినట్టే నిజమైన స్నేహాలు మన జీవితానికి కొత్త రంగులను, అర్థాన్నిస్తాయి.